పక్కకుంటే కొంచెం నిమ్మలంగా కొంచెం మేడం రాయదు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కార్లో ఒక అన్నోన్ ఫీమేల్ డెడ్ బాడీ ఉంది అనే ఇన్ఫర్మేషన్ మీద మేము వచ్చి వెరిఫై చేయడం జరిగింది. అయితే వచ్చి మా ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ వచ్చి చెక్ చేసినప్పుడు కారు పార్క్ చేసి డిక్కీలో డెడ్ బాడీ ఉన్నట్టు గ్రామ కార్యదర్శి మనకి కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా మేము చూసాము, ఇట్లా కారులో నుంచి వాసన వస్తుంటే ఏంటి అని చూస్తే ఇట్లా డౌట్ వచ్చిందని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ తీసుకొని వచ్చి మొత్తం వెరిఫై చేసి అమ్మాయి పేరెంట్స్ని వాళ్ళందరినీ కూడా రప్పించడం జరిగింది. కార్ ఎవరు తీసుకెళ్లారు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేసి తీసుకెళ్లిన వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీళ్ళతో మాట్లాడినప్పుడు బేసికల్గా ఈ అమ్మాయిని కరీంనగర్ తీసుకెళ్ళి అక్కడ ఇతను చంపేసి అక్యూజ్డ్ తీసుకొచ్చి ఇక్కడ కారులో డిస్పోజ్ చేయడానికి ప్రయత్నంలో ఇక్కడికి వచ్చి కారులో డెడ్ బాడీని డిక్కీలో చుట్టేసి ఇక్కడ పార్క్ చేసి ఎట్లా డిస్పోజ్ చేయాలా అనే ప్రయత్నంలో ఉన్నట్టు మనకి ఇప్పటివరకు తెలిసినటువంటి ఇన్వెస్టిగేషన్లో మన ఇన్స్పెక్టర్ అండ్ టీం వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో దీన్ని అతను చేయలేక ఉన్నాడు. ఈ క్రమంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం రావడం, కేసు బుక్ చేయడం అనేది జరిగింది. దీనిలో పాత ఐపీసీ సెక్షన్స్లో 302, 201 ఐపీసీ సెక్షన్స్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అక్యూజ్డ్ కూడా మన కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు బ్లూ స్టీమ్ వాళ్ళు సీన్ విజిట్ చేసి ఇక్కడ అన్నీ కూడా